పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన మిక్కిలి ప్రభావము కలిగిన మహిమాన్వితమైన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని మహిమాన్వితమైన మహిమ దర్శనము మహిమ గల వధువుగా మనలను మార్చుకొని మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దిద్దుబాటు మాసములోని తొలి సర్వారాధనలో ఏకీభవించిన వారలారా, ఈ దిద్దుబాటు మాసము యొక్క దిద్దుబాటు క్రమములోనికి త్రిత్వ తండ్రి మనలను తోడుకొని వెళ్ళి మహిమ పొందును గాక. ఆమేన్. కనుక ఈ దిద్దుబాటు మాసములో దిద్దుబాటు క్రమములోనికి త్రిత్వ తండ్రి మనలను తోడుకొని వెళ్ళాలని ఆశించిన మనకు ఆత్మ తండ్రి సిద్ధపరిచిన ధ్యానాంశం ఏమిటి అంటే దర్శన దిద్దుబాటు. ఏమిటి చెప్పండి? దిద్దుబాటు. దర్శన దిద్దుబాటు. ఏమిటి దర్శన దిద్దుబాటు అంటే? దేవుని యొక్క దర్శనం. దేవుని యొక్క దర్శనం మనకు కావలసినటువంటి దిద్దుబాటును ఎలాగూ మనకు అనుగ్రహిస్తూ ఉన్నదో అదే దర్శన దిద్దుబాటు. ఒక చిన్న ప్రశ్న, మనల్ని మనం దిద్దుకుంటే బాగుంటుందా, దేవుడే మనల్ని దిద్దితే బాగుంటుందా? మనల్ని మనం దిద్దుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ కొంతవరకు ప్రయోజనం, కానీ సంపూర్ణ ప్రయోజనం ఎప్పుడు? అందుకే జనకులేమన్నారు? నన్ను దిద్దుము నన్ను దిద్దుము నన్ను దిద్దుము నన్ను దిద్దుము తండ్రి అని అన్నారు. కనుక ఆయన దిద్దితే మనకి ప్రయోజనం. మనల్ని మనం దిద్దుకున్నా లేదు, ఉపయోగం లేదు. కనుక ఆయనే మనల్ని దిద్దుబాటు చేయటానికి ఈ దిన ధ్యానాంశం ఏమిటి? దర్శన దిద్దుబాటు. దిద్దుబాటులో ఈ దర్శన దిద్దుబాటులో లోకము నుండి, పాపము నుండి, దుస్థితి నుండి వేరు చేయటం కాదు, కానీ ఆయన దర్శనములో ఏం కూడా చేయగలరు? లోకము నుండి, పాపము నుండి, దుస్థితి నుండి వేరు చేయగలరు. కానీ ఈ దర్శన దిద్దుబాటులో సుస్థితి నుండి సంపూర్ణ స్థితికి ఎలాగున దిద్దుతూ ఉన్నారో ధ్యానం చేసి, ఇందులో రెండు సుస్థితి అంటే మంచిదే. మంచి స్థితి నుండి చెప్పండి సంపూర్ణమైన స్థితికి, మహిమ స్థితి నుండి అధికమైన మహిమ స్థితిలోనికి ఎలా దిద్దుబాటు చేస్తూ ఉన్నారో ధ్యానం చేద్దాం. అదే ఏమిటి? దర్శన దిద్దుబాటు. మొట్టమొదటి అంశం, మృతతుల్యమైన శరీరమునకు మహిమ నెరవేర్పునిచ్చిన దర్శన దిద్దుబాటు. ఏమిటి? మృతతుల్యమైన శరీరమునకు మహిమ నెరవేర్పునిచ్చిన దర్శన దిద్దుబాటు. చెప్పండి, ఎవరి గురించో? అబ్రహాము గారి గురించి. ఎవరి గురించి?
అబ్రహాము గారి గురించి ఆదికాండం 18:1. ఆదికాండం 18:1. శారమ్మ గారికి ఆ దర్శనం కలగలేదు కదా, ఆమె వెనకాల ఉంది, కావలసినవన్నీ చేసింది కానీ వెనకాల ఎక్కడో ఉన్నది ఆమె, రైట్. కనుక ఎవరి గురించి చెప్పబడిన మాట ఈ దిద్దుబాటు, ఈ దర్శన దిద్దుబాటు? అబ్రహాం గారి గురించి. ఏమిటా దిద్దుబాటు? మృతతుల్యమైన శరీరమునకు ఏమిచ్చింది ఈ దిద్దుబాటు? మహిమ నెరవేర్పునిచ్చింది. అబ్రహాం గారు భక్తుడు కాదా? విశ్వాసులకు తండ్రి కాడా? దేవుని దర్శనం కలగలేదా? కలిగింది కదా. దేవుని ప్రత్యక్షత కలిగింది అబ్రహాము గారికి. ఈ 18వ అధ్యాయానికి ముందే దేవుని వాక్కు, దేవుని యొక్క నిబంధన, దేవుని స్వరము, దేవుని సహవాసము, దేవుని పిలుపు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడో దిద్దుబాటు. ఈ దర్శనంలో ఏం జరిగింది? దిద్దుబాటు జరిగింది. దిద్దుబాటు జరిగింది. ఏంటా దిద్దుబాటు? 25 సంవత్సరముల యొక్క నిరీక్షణ అంతటికి కూడా నెరవేర్పు వచ్చింది. అందుకే జనకులు అన్నారు, ఈ 18వ అధ్యాయం యొక్క దర్శనమును గురించి చెప్తూ ముసలాయనికి దసరా పండుగ అయిందన్నారు. ఏమన్నారు? ముసలాయనికి అంటే ఏంటో, ముసలాయనికి దసరా పండుగ అవటం అంటే ఏంటి అంటే, ఆ మహిమ పెండ్లి కుమారుని యొక్క మహిమ ముఖ దర్శనములో మహిమాన్వితమైనటువంటి నెరవేర్పులు అందుకొనుటకైనటువంటి ఉత్సాహం పొంగి పొర్లింది అబ్రహాం గారిలో. అందుకే ఏం చేశారు? పరిగెత్తుకొని వెళ్ళి సాగిలపడ్డారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఎదుట సాగిలపడ్డారు. అయ్యా, అందుకే ముందే చెప్పావు ఏమని? ఈ దర్శన దిద్దుబాటు ఎటువంటిది? సుస్థితి నుండి సంపూర్ణమైన స్థితికి, సుస్థితి నుండి సంపూర్ణమైన స్థితికి నడిపించేటటువంటి దర్శన దిద్దుబాటు. మన విశ్వాసులం కాదా? విశ్వాసులం కాదా? బాప్తిస్మ పరులం కాదా? సంఘ సహవాసులం కాదా? అయినా సంపూర్ణత ఉందా? లేదు. విశ్వాసులంగా ఉన్నా, బైబిల్ ఎరిగిన వారంగా ఉన్నా, ప్రార్థన చేసే వారంగా ఉన్నా, సంఘ సహవాసంలో ఉన్నా, మనకేమి లేదు. ఇంకా ఆ సంపూర్ణత ఎందులో నుంచి వస్తుంది? ఈ దర్శన. అదే దాని అర్థమే సుస్థితిలో నుండి సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చింది. అయ్యా, అబ్రహాం గారు ఎంత విశ్వాసులకు తండ్రి అయినా నీవు దర్శించి మృతతుల్యమైనటువంటి దేహమునకు నీ దర్శన బలము చేత మహిమ శక్తినిచ్చి ఏం చేశావు? వాగ్దాన పుత్రుని నీవే బహూకరించేసేసావు. అంతే. ఏంటో అయ్యా, మానవ బలంతో మేమేమైనా చేయగలం? ఏంటి? మానవ బలంతో కొడుకుని కన్నాడు ఎవరైనా? ఇష్మాయేలు. మానవ బలంతో చేసిన కార్యం దేవునికి మహిమ కలుగుతుందా? లేదా దేవుని కార్యములకు నెరవేర్ప? దేవునికి మహిమ మానవ బలంతో చేసిన కార్యముల వలన దేవునికి మహిమ కాదు. దేవుని మహిమ శక్తితో మనము చేసిన కార్యముల వలననే దేవునికి. కాబట్టి మానవ బలంతో కొడుకును కన్నాడు. ఇప్పుడు మహిమ శక్తితో ఏం చేయాలా? వాగ్దాన కుమారుని కనాలి. అందుకొరకు ఆ త్రిత్వ తండ్రిగా దిగి వచ్చి ఏం చేశారు? ఆయన దర్శనములో నుండి దిద్దుబాటు చేశారు. ఎవరికి?
అబ్రహాం గారి యొక్క దేహానికి ఏమి సున్నతిలో దిద్దుబాటు కలగలేదా? నిబంధన చేశారు కదా. సున్నతి వలన శరీరానికి కావలసినటువంటి దిద్దుబాటు జరిగింది, కానీ ఈ దర్శనము వలన ఆత్మకు కావలసినటువంటి దిద్దుబాటు జరిగింది. అయ్యా కనికరించండి, ఎక్కడున్నాం? ఈ దిద్దుబాటు మెట్ల ఎదుట, ఈ దిద్దుబాటు క్రమము ఎదుట ఇంకా నేల మీద ఉన్నామా? లేదా దిద్దుబాటు క్రమము యొక్క ముగింపులోనికి వచ్చామా? మాకు ఒక్కసారి చూపించయ్యా. నీ వాక్యాన్ని బట్టి శుద్ధి చేసుకోవటం తెలుస్తుంది, పాదిరి గారి ధ్యానంలో నడిపిస్తే శుద్ధి చేసుకోవటం తెలుస్తుంది, ఇంకా మెట్ల ప్రార్థన వలన శుద్ధి చేసుకోవటం తెలుస్తుంది. కానీ నీ దర్శన దిద్దుబాటులోనికి నేను ఎప్పుడు వస్తానయ్యా? విశ్వాసులకు తండ్రికే నీవు దిద్దుబాటు చేశావే, ఎందుకు? ఈ దిద్దుబాటు లేకుండా ఏం చేయలేడు? ఈ దర్శన దిద్దుబాటు లేకుండా మహిమ నెరవేర్పులోనికి రాలేడు అబ్రహాము గారు. మానవ నెరవేర్పు అయితే ఉంది, మానవ నెరవేర్పు అయితే మహిమ నెరవేర్పులోనికి మహిమ నెరవేర్పులోనికి రావాలి అని అంటే ఈ మహిమ దర్శన దిద్దుబాటే జరగాలి. కోరుకుంటారా? ఈ మహిమ దర్శన దిద్దుబాటు కావాలంటే ఏం కావాలా? పౌలు గారికి లాగా ఇరుకునబడిన స్థితి కావాలా? ఎక్కడ? ఇరుకునబడిన స్థితి. అదే ఒక దైవజనుడు చెప్పారు, ఏమని? లోపలికి వెళ్తేనేమో శారమ్మకి చెప్పలేడు, గుడారంలోకి వెళ్తే ఏదయా కొడుకు అన్నావు, ఏదయా కొడుకేడా అంటది శారమ్మ. బయటికి వెళ్తేనా లోకానికి జవాబు చెప్పలేడు. ఏందయ్యా దేవుడు ఇప్పుడు 25 ఏళ్ల క్రితం బిడ్డ ఇస్తానన్నాడు అన్నావు, దేవుడు చెప్పాడని మాకు చెప్పావే, ఏది అని అంటాడు. లోకానికి జవాబు చెప్పలేడు, శారమ్మకి జవాబు చెప్పలేడు. అందుకని ఎక్కడ కూర్చున్నాడు? వాకిట్లో కూర్చున్నాడు, ద్వారం దగ్గర కూర్చున్నాడు. అది ఏమిటా ద్వారం దగ్గర కూర్చున్న స్థితి? రెంటి మధ్య ఇరుకునబడినటువంటి స్థితి. ఇరుకులో ఉంటారా? ఇరుకులోనే నిరుకు ఉంది. ఎప్పుడైనా సరే మనకు అది ఇష్టం లేదే, మనకి ఎప్పుడు ఇరుకును పట్టడం అనేది ఇష్టం. నన్ను వదిలిపెట్టు, నన్ను విడిచిపెట్టు, నన్ను లాగమాక, ఇందులోకి నన్ను లాగమాక, లేకపోతే నన్ను తోయమాక, నన్ను విడిచిపెట్టే, నా మానానికి నన్ను విడిచిపెట్టే, నాకు నచ్చినప్పుడు వస్తా, నన్ను బలవంత పెట్టమాకేది. అయ్యా నిజమే కదా, మా మానవ స్వభావానికి ఇరుకున పడటం ఇష్టం లేదు కనుక మహిమ నెరవేర్పులు కలగటము కొరకైనా, మహిమ నెరవేర్పులు కలగటం కొరకైనా నిరుకు దొరకటంలా. నిరుకంటే ఏమిటి? స్టాంప్, గ్యారంటీ, షూర్, అష్యూరిటీ అన్నమాట. ఏమిటి దాని పేరు? నిరుకు. గ్యారంటీగా 6 అయినా సరే, ఏది ఏమైనా సరే నిరుకుగానన్ పరిశుద్ధాత్మయ్యే కడకు. ఇవన్నీ పక్కన పెట్టే, ఈ చింతకాయలన్నీ పక్కన పెట్టేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ఏం చేస్తారు? నిరుకుగా తీసుకొని వెళ్ళిపోతారు. నిరుకంటే ఏమిటి? 100% అష్యూరెన్స్, గ్యారంటీ. ఎప్పుడు వస్తుంది గ్యారంటీ? ఎప్పుడు వస్తుంది? ఇరుకున పడుటకు మనము సమ్మతించకపోతే, ఇరుకులో ఉండుటకు మనం అంగీకరించకపోతే మహిమ నెరవేర్పులలో ఉన్న నిరుకులోనికి రాలేము. కనుక ఆ నెరవేర్పు, మహిమ నెరవేర్పులో ఉన్నటువంటి నిరుకులోకి మన అంతరంగాలు, మన జీవితాలు రావాలంటే ఏం కోరుకోవాలి మనం? ఎందుకు? నువ్వు ఇరుకులో ఉంటే, నువ్వు గుడారంలో ఉన్నోళ్ళు పరామర్శించరు, లోకంలో ఉన్నోళ్ళు ఇంకా చెప్పాలా, గుడారంలో ఉన్నోళ్ళు పరిచర్య చేయరు, లోకంలో ఉన్నోళ్ళు పరామర్శించరు. ఎవరు వస్తారు?
నీకు పరిచర్య చేయడానికి ఎవరు వస్తారు? పరామర్శించడానికి ఎవరు వస్తారు? పరలోకపు తండ్రే త్రిత్వ తండ్రిగా దిగి వస్తాడు. ఎప్పుడు? ఇరుకున పడటానికి నీ మనస్సును నిరుకు చేసుకుంటే, ఇరుకున పడటానికి నిరుకు చేసుకో. అప్పుడు ఇంట్లోని వారు రారు పరిచర్య చేయడానికి, లోకంలోని వారు కూడా రారు పరామర్శించడానికి. ఎవరు వస్తారు స్వయంగా? ఎందుకు వాళ్ళు రారు? పరిచర్య చేయడానికి, పరామర్శించడానికి ఎందుకు రారు? నువ్వు అటు లేవు ఇటు లేవు కదా. నువ్వు అటుంటే లోకం ఏం చేస్తుంది? రైట్, నా ఫ్రెండ్ అయ్యా, నువ్వు పరామర్శ ఏం కావాలి, నీకు బాగున్నావా రాజు? అటుంటే లోకం ఏమంటుంది? బాగుంటుంది. సరే ఇటుంటేనా? సరే నువ్వు మంచివాడు, ఏమైనా తిన్నావా? సరే లోపల గుడారంలో ఉన్నావా? మేడం గారు పలకరిస్తారు, ఏవి నీకు అంతా బాగున్నావా అంటారు. నువ్వు అటు ఉండక ఇటు ఉండవు, పోయేసరికి నీకేం దొరకదు. రెండు దొరకవు. నువ్వు ఎటు లేవు కదా. లేవు కాబట్టి ఏమ్మా, లేవు కాబట్టి గుడారంలో లేవు, ఏకీమించలేము, అట్లాగే లోకంలో కలవలేము, ఇరుకును పడ్డా కాబట్టి తండ్రే వస్తారు, ఆయనే పరిచర్య చేస్తారు, ఆయనే కాదా భోజనము వడ్డించును, ఆయనే పరిచర్య చేస్తారు, ఆయనే పరామర్శిస్తారు. ఇది ఏమిటి? ఇరుకులో ఉన్నటువంటి నిరుకు. ఈ నిరుకు ఏం చేస్తుంది? ఇది వట్టి అయిపోయినా, ఇది మృతతుల్యం అయిపోయినా, మహిమ శక్తితో మహిమ నెరవేర్పులు మనం ఈ మట్టితోనే అనుభవించేటట్లుగా చేస్తుంది. అయ్యా నీకెన్ని వందనాలయ్యా, ఎంత దయామయుడు అయ్యా నువ్వు. ఈ దర్శన దిద్దుబాటులోనికి నన్ను తేవడానికి ఇష్టపడి, ఎవరిని నేను అబ్రహాం గారు అంత మంచోడినా కాదయ్యా, అంత యోగ్యత ఉందా, అంత పిలుపుకు లోబడే విధేయత ఉందా? అయినా ఏం చేస్తున్నావు? అబ్రహాం గారిని చూపించి, ఇదిగో ఈ దర్శన దిద్దుబాటులోనికి రా, మృతతుల్యమైనటువంటి నీ స్థితినంతటిని కూడా ఏం చేస్తాను? మహిమ నెరవేర్పుగా మారుస్తాను. అబ్రహాము గారి క్రమములోనికి రా, ఇరుకునబడిన స్థితిని ముందు ఇరుకులో ఏం చేస్తాను? మహిమ నెరవేర్పును నీకు నిరుకు చేస్తాను అని ఆయన మనల్ని ప్రేమించి ఆహ్వానిస్తూ ఉన్నాడు. రైట్. రెండవది, మానవ మాతృని మహిమ జనాంగముగా మార్చిన దర్శన దిద్దుబాటు. ఆదికాండం 32:28. ఆదికాండం 32:28. ఎవరు? యాకోబు గారు. ఎవరు? యాకోబు గారు. మానవ మాతృని మహిమ జనాంగముగా మార్చిన దర్శన దిద్దుబాటు. తండ్రి దీవెనంతా ఏ దీవెన? తండ్రి దీవెనంతా పరలోకపు తండ్రి దీవెన కాదా? యాకోబు తండ్రి దీవెన అందుకున్నప్పుడు ఎవరి దీవెన అందుకున్నాడు? పరలోకపు తండ్రి యొక్క దీవెనంతా అందుకున్నాడు. పరలోకపు తండ్రి దీవెన అందుకున్న మనిషికి విస్తారమైనటువంటి ఆస్తిని, పరలోకపు తండ్రి దీవెనను అందుకున్న మనిషికి చెప్పాలా? దిద్దుబాటు అవసరమా? దిద్దుబాటు అవసరమా? అవసరమయ్యింది. పరలోకపు తండ్రి దీవెన అందుకున్న, మనుషులతో పోరాడి గెలిచిన, మానవ లోకములో కావలసినవన్నీ సంపాదించుకున్నా, మహిమ దర్శన దిద్దుబాటు అవసరమైంది. ఆ దర్శన దిద్దుబాటు అవసరమైంది కాబట్టి మరలా ఏం చేశారు? తండ్రే దిగొచ్చారు. తండ్రే దిగొచ్చారు. అయ్యా కనికరించండి. ఎక్కడున్నాం? ఈ దర్శన దిద్దుబాటు దగ్గర మేమే ఆశించాం.
నువ్వు మా విషయంలో చేయాలనుకుంటున్న పనులకి చేయాలని మేము ఆశించాం. నిజం కదా, ఒకరోజు ప్రార్థనలో ధ్యానంలో అదే కదా చెప్పుకుంది. దేవదూతలకే వారు చేయాలనుకున్నటువంటి సహాయం మనం చేయనీకపోవటమే వారికి ఉన్న గొప్ప శోధన మన వలన. అంటే ఇక పరలోకపు తండ్రికి ఇంకెంత వేదన ఆలోచించండి. దేవదూతలకే అంత గొప్ప శోధన ఏమిటి? వాళ్ళు మనకు చేయాలనుకునే పరిచర్యని చేయనీయకపోవటమే వాళ్ళకున్న గొప్ప శోధన, వాళ్ళకున్న గొప్ప బాధ అన్నమాట. అది ఎందుకు గ్రహించం? వాళ్ళు ప్రక్కనున్నా చూడలేము, వాళ్ళు పిలుస్తూ ఉన్నా వినలేము, వాళ్ళు చేయి చాచినా అందుకోలేము. ఇదే వారికి ఉన్న శోధన. దేవదూతలకే ఇంత శోధన ఉంటే మన మానవ స్థితిని బట్టి లోకపు తండ్రికో చెప్పండి. ఇక ఆయన అంతరంగం ఎంత వెళ్ళాడుతుంటది. ఎందుకు? దేవదూతల కన్నా నీ కొరకు పరితపించేది నీ ప్రాణప్రియుడు కాదా? నీ పరలోకపు తండ్రి కాదా? ఎంతగా ఆయన పరితపిస్తూ ఉన్నా ఈ అంతరంగాలు ఏం కావటం లేదు. ఇంకా ఆ దర్శన దిద్దుబాటులోనికే రావటం, అది ఆయనకున్న పరిణామం. రైట్. కనుక అయ్యా, ఈ యాకోబు గారి దగ్గరే ఏం చేశావు నీవు? ఈ మానవ మాతృని ఒక మహిమ జనాంగంగానే మార్చేసావయ్యా. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు. ఎందులో? దర్శనం వలన కలిగిన దిద్దుబాటు. ఏంటో ఇక్కడ దిద్దుబాటు? అయ్యా, అక్కడ అబ్రహాం గారికేమో మృతతుల్యమైనటువంటి దేహానికి మహిమశక్తినిచ్చారు. ఇక్కడేమో మానవ స్థితితో ఉన్నటువంటి ఈ యొక్క దేహమునకు ఏమిచ్చారయ్యా అంటే చెప్పండి. ఇక్కడ ఏమిచ్చారయ్యా అంటే మానవ స్థితితో ఉన్నటువంటి ఈ దేహానికి ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మహిమ శక్తిని ఇచ్చారు, ఇక్కడ మహిమ నొప్పినిచ్చారు, మహిమ దెబ్బనిచ్చారు. ఏంట దెబ్బ? తొడ గూటి మీద ఆయన కొట్టారు. ఎందుకో? తొడగూటి మీద కొట్టడం ఎందుకో చెప్పండి. అయ్యా యాకోబు, ఈ నొప్పి, ఈ దెబ్బ నీకే ప్రసవ వేదన ఇస్తుంది. ఏ ప్రసవ వేదన? నీ మానవ స్థితినంతటిని కూడా ఎన్నిక జనాంగంగా, ఏర్పాటు జనాంగంగా మార్చే వరకు నీకు ప్రసవ వేదన ఇస్తుంది. జనకులు అనలేదా? యోసేపును రాజుగా చేసింది ఏమిటి? కనానులో యాకోబు కార్చినటువంటి ఆ కన్నీరు, యాకోబు చేసిన అంగలార్పు ఐగుప్తులో ఏం చేసింది? ఇప్పుడు ఈ మహిమ దిద్దుబాటు ఒక మనిషిని కాదు, ఒక గోత్రాన్ని కాదు, 12 గోత్రాలని కూడా ఎన్నిక జనాంగంగా, మహిమ జనాంగంగా మార్చేటంత వరకు ఈ నొప్పిని యాకోబుకు కలిగించి ఏం చేశారు? దర్శన దిద్దుబాటు, మహిమ దిద్దుబాటు చేశారు. ఆయన లోబడ్డాడు కాబట్టి దేనికి? ఆయన కొట్టడానికి అంగీకరించాడు కాబట్టి చెప్పండి, ఆ దెబ్బ, ఆ నొప్పి ఆయన ఇరుకునబడటానికి అంగీకరించాడు కాబట్టి ఆయనకు శక్తి, జాగ్రత్త, దర్శన దిద్దుబాటు ఎప్పుడు ఇట్ నెవర్ కమ్స్ సో చీపర్. ఊరకే రాదు. అక్కడ ఇరుకునబడటానికి అంగీకరించారు, ఇక్కడ దెబ్బబట్టడానికి, కొట్టబట్టడానికి అంగీకరించారు. ముందే నువ్వు సిద్ధం చేసుకుంటావా? ఆయన కోరుకున్న ప్రకారం ఆయన నేను కొట్టాల్సిన పని లేదు. ముందు సిద్ధపాటు లేదు కదా, ముందు దీవిని అందుకోవటం ఉన్నది. అంతా ఆమ్ అని తినేసాడు ఆయన. మంచిది, వెరీ గుడ్. రా, ఇప్పుడు తిన్నదేం కావాలి నీకు? అరగాలంటే ఏం చేయాలా? ముందు పోరాడాలి నాతో. రా, పోరాడతానన్నాడు.
సరే ఇప్పుడు పోరాడేవు కదా, ఇప్పుడు నీకు అడగాలి తిన్నదో అంతా అని ఒక దెబ్బ కొట్టారు. ఇక నొప్పి ఏం చేసింది? 12 గోత్రాలని ఒక జనాంగంగా మార్చే వరకు దేవుని సన్నిధిలో వెనుగులాడేటట్లే చేసింది 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 చేసింది. అది ఏమిటి? దర్శన దిద్దుబాటు. అయ్యా, నేను దేనికి అంగీకరించినే? పడటానికి అంగీకరించను, ఇంకా నువ్వు దెబ్బ కొట్టడానికి అంగీకరించను. దేనికి అంగీకరిస్తాను? నన్ను ఎప్పుడు గుండ్రంగా చూడు, నన్ను ఎప్పుడు గుండ్రంగా ఉంచు, నన్ను ఎప్పుడు నెమ్మదిగా పెట్టు, నన్ను ఎప్పుడు చల్లగా చూడు, దీనికి అంగీకరిస్తాం కదమ్మా. వద్దు. ఈరోజు ఈ దర్శన దిద్దుబాటు కావాలి అంటే, అయ్యా అనుకోకుండా దర్శన దిద్దుబాటు కావాలి అని అంటే ఈరోజు మనకు కావాల్సిందే ఇది. ఏంటి? అయ్యా ఇరుకున పడతానయ్యా, మహిమ నెరవేర్పుల కొరకు ఇరుకున పడతాను, మహిమ జనాంగంగా మారటానికి ఈరోజు వెనుకలాడతాను, పట్టబడతాను. నీవు కోరుకోని మనుషుడు, చదువుకున్నాం కదా నిన్న, యెహోవా నీవు శిక్షించు నరుడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. చదువుతారా? ఎక్కడుందో? కీర్తనల గ్రంథంలో ఉన్నది. సరే, ఊరికే నేను చెప్పిన నా లోడ్ సరి చేసుకోవటానికి చదువుదాం రండి. కీర్తనల గ్రంథం బహుశా 96వ కీర్తన. అమ్మా 94:12. వెరీ గుడ్, చదవండి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. ఇదన్నమాట. ఈ ధన్యత కోరుకున్నారు యాకోబు గారు, కోరుకున్నారు కాబట్టి ఏం చేశారు? ఆయన కొట్టారు అంతే, నోటుగొట్టు మీద కొట్టారు. రైట్. 3 మునుకోలలను తన్ను మొరాబి మనిషిని మహిమ సాధనముగా ముద్రించిన దర్శన దిద్దుబాటు. మునుకోలలను తన్ను మొరాబి మనిషిని. ఎవరా మొరాబి మనిషి? పౌలు గారు. ఎవరైనా పౌలు. మునుకోలలను తన్ను మొరాబి మనిషిని మహిమ సాధనముగా ముద్రించిన దర్శన దిద్దుబాటు. అయ్యా కరుణించయ్యా, ఈ దర్శన దిద్దుబాటు ఏం చేస్తుందో నాకు ఒక్కసారి చూపించు. మునుకోలను ఏం చేస్తున్నాడు ఆయన? మునుకోలంటే ఏమిటంటే ఇంగ్లీష్లో బోర్డ్ అంటారు. ఇప్పుడు పంగల కర్ర ఉంటుంది చూసావా? ఆ పంగల కర్ర ఉండే మొనదేరినటువంటి దాన్ని ఏమంటారు? మునికోల అంటారు అన్నమాట. ఆ మునికోలంత అంటేనో కాలు చీలిపోద్ది, కాలు చీలిపోద్ది. నువ్వేమైనా చేయి, చేత్తో దన్నం, కాలుతో దన్నం, మోచేత్తో దన్నం, మోకాలతో దన్నం, ఎట్లయినా తన్నం, ఏమైపోతుంది? కాలు చీలిపోతుంది అంతే. ఏం చేస్తే? మునికోలను తన్ని. అటువంటి మునికోలను తన్నేటటువంటి మొరాబి మనిషిని చెప్పండి మహిమ సాధనంగా ఒక్క దర్శనంతో మార్చేసేవే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం 9:5. అయ్యా ఒక్క దర్శనంతో మార్చేసేవే. ఈ రోజున మమ్ములను కూడా ఈ దర్శన దిద్దుబాటుతో మేమేమనుకుంటున్నాం? ఈ దర్శన దిద్దుబాటులో ఏమనుకుంటున్నాం? మేం చేసేదే రైట్ అనుకుంటున్నాం. ఈయన ధర్మశాస్త్రం విషయంలో ఆసక్తి కలిగిన వాడై ఏం చేశారట? సంఘాన్ని హింసించారు. ఆయనకి ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు. ఏం చేసినా సరే, సంఘాన్ని హింసించినా సరే ఆయన చేసేది రైట్ అనుకుంటున్నాడు. కానీ చెప్పండి, దేవుని దృష్టిలో ఏది రైటో తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన చేసేది రైటు అనేటటువంటి ఆ ఆలోచన అంతా ఈ దర్శన దిద్దుబాటు ఏం చేసింది? పొరలు రాల్చినట్టుగా రాల్చి
కళ్ళకున్న పొరలు, మనసుకున్నటువంటి పొరలు రాల్చి నీకు తోచిన మంచిని కాదు, నేను కోరిన మంచిని చెయ్యి అని ఏం చేసింది? దర్శనం మహిమ సాధనంగా మార్చింది. ఎవరిని? మురాబీ మనిషిని మహిమ సాధనంగా మార్చింది. అయ్యా కరుణించయ్యా మమ్మల్ని, ఎందుకు మేమే ఇంతగా నీ దర్శన దిద్దుబాటును ప్రేమించలేకపోతున్నామయ్యా, ప్రేమించలేక, నీకు లోబడలేక, నీ దర్శనంలోనికి రాలేక మేమేం చేస్తున్నాం? ఈ దిద్దుబాట్లన్నీ పోగొట్టుకుంటున్నాం కదా. ఇక్కడ తెలిసిన మంచిని, నాకు తోచిన మంచిని నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు తోచిన మంచిని మనం విడిచిపెట్టాలంటే మనకేం కావాలి? దర్శన దిద్దుబాటు కావాలి. 2, మనకు తోచిన మంచిలోని చెడుగును మనం కనిపెట్టాలంటే మనకేం కావాలి? దర్శన దిద్దుబాటు. అప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా, క్రైస్తవులందరినీ కూడా చంపాల్సిన చంపేశాడు, చెరసాల్లో వేయాల్సిన వాళ్ళని చెరసాల్లో వేసేశాడు. ఈ జడత్వం లేదా ఈ చీడ ఎక్కడికి కూడా పాకింది అనుకున్నాడు? ప్రక్కనున్న సిరియా దేశానికి కూడా పాకింది, అక్కడ కూడా ఉన్నారని విన్నాడు. పదానికి ప్రధాన యాజకుల దగ్గర తాకీదులు తీసుకొని ఆ చీడని లేకుండా చేయడానికి బయలుదేరాడు. ఎక్కడికి? దమస్కు బయలుదేరాడు. ఏమిటిది? ధర్మశాస్త్రం విషయాన్ని బట్టి కలిగిన ఆసక్తి. ఇంకా ఏమిటిది? తనకు తోచిన మంచి. మనకు తోచిన మంచిలో ఉన్న చెడుగును మనం కనిపెట్టాలి అని అంటే ఏమవసరం మనకి? దర్శనం. యా కరుణించండి, యా కరుణించు, మమ్మల్ని కరుణించు తండ్రి. ఏం చేస్తున్నాం మేము? ఈ దర్శన దిద్దుబాటులోనికి రాలేక, ఈ దర్శన దిద్దుబాటులోనికి రాలేక మాకు తోచిన మంచిలోనే మిగిలిపోతున్నాము, ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. ఇదే మంచిదిలే. ఈ దర్శన దిద్దుబాటులోనికి వస్తే తప్ప మనకి తెలిసిన మంచి, తోచిన మంచిలో ఉన్న చెడుగేమిటో, హానేమిటో, కీడేమిటో మనకి కనపడదు. రైట్, ముందుకు వెళ్దాం. 4వది కావాలంటారా? ఈ దర్శన దిద్దుబాటు మరణ విశ్వాసమును పునరుద్ధాన విశ్వాసముగా రూపాంతరపరిచిన దర్శన దిద్దుబాటు. ఎవరి గురించో? మరణ విశ్వాసమును పునరుద్ధాన విశ్వాసముగా రూపాంతరపరిచిన దర్శన దిద్దుబాటు. ఎవరి గురించి? తోమా గారి గురించి. ఎవరి గురించి? తోమా గారి గురించి. ఆయనకి ప్రభువును సిలువ వేశారు. ఆయన మరణ రూపం మీద ఉన్నటువంటి విశ్వాసం దేని మీద లేదు? పునరుద్ధానం. నువ్వు ఏవైనా చెప్పు, ఆయన్ని సిలువ వేశారు, సమాధిలో పెట్టారు, ఆయన్ని మోత కొరడాలతో కొట్టారు, ఆయన ప్రాణం తీశారు. నాకు దీని మీదే నమ్మకం ఉందయ్యా, నువ్వు ఏమైనా చెప్పు, నా విశ్వాసం ఆయన్ని సిలువ వేశారు అంతే, ఇంకా వేరొక విశ్వాసం లేదు నాకు. చనిపోయిన మనిషి ఎలా వేస్తాడు? కాబట్టి సిలువ వేశారు కాబట్టి అదే వాస్తవం. యా ఎన్నో మార్లు మా మానవ స్థితిగతులు ఏం చేస్తాయి చెప్పండి? నీ సజీవమైన సాన్నిధ్యమును, నీ సజీవమైన సాన్నిధ్యమును అనుభవించకుండా మృతతుల్యమైన స్థితిగతుల్లోనే మమ్మల్ని మిగిల్చి వేస్తాయి. అయ్యా, మా మానవ స్థితిగతులు ఏం చేస్తాయి? ఎన్నో మార్లు చెప్పండి, మృతతుల్యమైన స్థితిలోనే మిగిల్చి వేస్తాయి. ఏం చూడకుండా, సజీవ సాన్నిధ్యాన్ని చూడకుండా, ఏమి అందుకొనకుండా,
సజీవ సహవాసమును అందుకొనకూడదు. ఆయన సిలువ వేశారు నిజమే, ఆయన గాయాలు చేశారు నిజమే, మేకులు కొట్టారు నిజమే, కానీ అక్కడే ఉండిపోతేనో ఎందులోనికి రాకుండా, పునరుద్ధాన విశ్వాసములోనికి రాకుండా అందులోనే ఉండిపోతే చెప్పండి, తోమ 3.5 సంవత్సరాలు వెంబడించిన ప్రయోజనము లేదు కనుక ఈ దర్శన దిద్దుబాటునిచ్చి మృతతుల్యమైన స్థితిలో ఉన్న తోమా విశ్వాసమును, మరణ విశ్వాసాన్ని ఏం చేశారు? పునరుద్ధాన విశ్వాసంగా రూపాంతరపరిచారు. అయ్యా క్షమించండి, ఇంతకు ముందు ఏం చెప్పావు? నాలో ఎన్ని మానవ మంచితనములు ఉన్నవో నీ దర్శన దిద్దుబాటు లేకుండా చూడలేను. నా బహిరంగమైన జీవితంలో ఎన్ని మానవ మంచితనములు ఉన్నవో నీ దర్శన దిద్దుబాటు లేకుండా చూసుకోలేను. నా మానవ మంచితనములన్నీ కూడా నీకు ఆయాస్కరం. ఏంటి మానవ మంచితనం అంతా? ధర్మశాస్త్ర విషయం, అనింద్యుడిగా ఉండి కనబడినట్టు చంపేస్తున్నాడు అంతే. క్రైస్తవులు చెరపెడుతున్నాడు, చంపేస్తున్నాడు. అయ్యా నా బహిరంగమైన జీవితంలో ఉన్న మానవ మంచి అంతా కూడా నీ దర్శన దిద్దుబాటు లేకుండా అందులో ఉన్న చెడుగును కీడు నేను చూడలేను. అట్లాగే నా అంతరంగ జీవితంలో ఉన్న మృతతుల్యమైన స్థితిగతులన్నిటినీ, మృత విశ్వాసములన్నిటినీ నీ దర్శన దిద్దుబాటు లేకుండా నేను గ్రహించుకోలేను. మృత విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? మరణింపు చేస్తుంది. ఇట్స్ ఎ డెడ్ ఫెయిత్, ఇట్స్ నాట్ ఎ లివింగ్ ఫెయిత్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ హ్యావింగ్ డెడ్ ఫెయిత్? మృత విశ్వాసం మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తుంది అంటే సమాధిలో. అయ్యా నీ దర్శన దిద్దుబాటే ఏం చేస్తుంది? నా అంతరంగంలో ఉన్న మృతతుల్యమైనటువంటి వాటన్నింటినీ కూడా బాగు చేస్తుంది. ఎన్ని మృతతుల్యమైన విశ్వాసములు ఉన్నవో వాటన్నిటిని నేనేం చేయగలను? ఈ దర్శన దిద్దుబాటు ద్వారా వాటిని వదిలించుకోగలను. సజీవమైనటువంటి పునరుద్ధాన విశ్వాసములోనికి నేను రాగలను. అక్కడ తోమా గారికి పునరుద్ధాన విశ్వాసం, మనకో రాకడ విశ్వాసం. మనకేమిటి చెప్పండి? రాకడ విశ్వాసం. ఎంత కష్టం ఈ రాకడ విశ్వాసం చెప్పండి. ఇప్పుడు మధ్యాహ్నం ప్రభు వస్తున్నారంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం చెప్పండి? సరే రాయి అని ఎంతమంది అనగలరు? మధ్యాహ్నం ప్రభు వస్తున్నారు. అయ్యా మరి ఏందయ్యా, ఇంటికి వెళ్ళాలి కదయ్యా, ఇంటి దగ్గర ఎన్ని పనులు వదిలేసి వచ్చానయ్యా, మళ్ళీ నాకు ఏంటయ్యా రేపు మరి ఇదిగో నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తానన్నారయ్యా రేపు, మరి ఏం చేయమంటావు? ఇంకా నేను కట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి, వాళ్ళ దగ్గర తీసుకోవాలా, వీళ్ళకేమో ఇవ్వాలా, ఇవన్నీ ఎప్పుడు? ఈరోజు మధ్యాహ్నం ఆయన వస్తున్నారని అంటే రాయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంత రాకడ విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటి? ఈ భూ సంబంధమైన మన ఆత్మీయ జీవితంలోనున్న ఈ మృతతుల్యమైనటువంటి స్థితిగతులు కాదా? ఈ మృతతుల్యమైన స్థితిగతులన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? ఒక్కసారి ఆ దర్శన దిద్దుబాటులోనికి వస్తే చెప్పండి, అయ్యా ఇక ఇప్పటి నుంచి ఆ మృత విశ్వాసమే నా దృష్టిలో ఏం కాదది, విశ్వాసమే కాదు కనుక ఇక నుండి నీవు అవిశ్వాసివి కాక దర్శన దిద్దుబాటు కలిగింది కదా, ఇక విశ్వాసివిగా ఉండు అని చెప్పారన్నమాట. ఎవరికి? తోమా గారు. అయ్యా కరుణించండి అయ్యా మా ఆత్మల్ని, ఎక్కడున్నాం? నీవే స్వయంగా మమ్మల్ని దర్శించి మాలో జరిగించేటటువంటి ఈ దిద్దుబాటు ఎదుట ఎక్కడుంటున్నావు తండ్రి? ఎందుకు నీ దర్శనం మీద ఆశ లేదు, నీ దిద్దుబాటు మీద ఆసక్తి లేదు. నాకు తోచిన మంచి నాకు ఇదే కదా. ఇప్పుడు తర్వాత పాయింట్ అదే. సరే సరే కనుక ఏమిటి చెప్పండి? దర్శనము మీద ఆశ లేదు, దిద్దుబాటు మీద
ఆసక్తి కూడా లేదు. కాబట్టి మనకి తోచినట్లుగా ఏం చేస్తున్నాము, ఈ బండిని నడిపించేస్తున్నాం. ఏ బండిని? లోకంలోని బండిని, సంఘంలోని బండిని, రెండింటినీ కూడా ఒకళ్ళే డ్రైవర్ గారు. రెండు బళ్ళకి ఒకళ్ళే డ్రైవర్ గారు, అంతే. అందులో మనకి రెండు చేతులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు చేతులతో రెండు స్టీరింగ్లు ఒకే కాలంలో నడిపేస్తాం. రెండు స్టీరింగ్లు అటు ఇటు ఇటు ఇటు, అంతే. అయ్యా కనికరించండి, ఒక్కసారి మాకు ఈ దర్శన దిద్దుబాటులో తోడుకోండి రండి అయ్యా. ఈ దర్శన దిద్దుబాటులో మా ఆత్మీయ జీవితంలో ఎన్ని మృతతుల్యమైన విశ్వాసములు ఉన్నవో, అంటే నీ రాకడ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి నమ్మకాలు ఎన్నైతే ఉన్నాయో ఆ నమ్మకాలన్నీ ఏం కావాలా? ఈ దర్శన దిద్దుబాటులో పూర్తిగా కొట్టివేయబడాలి, అంతే. కడిగివేయబడాలి, తీసివేయబడాలి. ఏమన్నారు? నా దేవా, నా ప్రభువా అనలేదా? ఎంత చక్కగా కనెక్ట్ అయ్యారు తోమా గారు. ఎప్పుడు? ఆయన పునరుద్ధాన దర్శనం దొరికింది. రైట్. తర్వాత 5వది, మహిమ పెండ్లి కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన దిద్దుబాటు. మహిమ పెండ్లి కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన దిద్దుబాటు. యోహాను 9:36-37. యోహాను 9:36-37. మహిమ పెండ్లి కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన దిద్దుబాటు రాసుకుంటే, ఇక్కడ ప్రభు ఒక పుట్టి గురుడి వాణిని బాగు చేశారు. ఏంటి ఆ సందర్భం అంటే, ప్రభు ఏం చేశారు? పుట్టు గురుడు వాణిని బాగు చేశారు. ఆయన కళ్ళు ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకి రాసి వెళ్ళి శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కోయా ఇది వస్తుందంటే ఆయన ఏం చేశారు? కడుక్కొని చూపు పొందారు. ఆయనకి చూపు పొందడం అయితే తెలిసింది, కానీ ఎవరు బురద చేసి ఆయన కళ్ళకు పూశారో తెలియదు. కళ్ళు వచ్చినాయి ఆయనైతే తెలుసు. ఒక ఆయన ఎవరో చెప్పారు కడుక్కోమన్నారు. అయ్యా ఆయన ఎవరో ధర్మాత్ముడండి, మహానుభావుడు, అంతవరకైతే చెప్పగలను, అంతే తెలుసుకున్నాడు. ఆయన ఎవరో ఆయనకి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ 35-36 వచనాల్లో ప్రభు ఏం చేశారు? 36-37 వచనాల్లో, అయ్యా నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు. ఎవరిని చెప్పండి? మానవ సమాజములో మసలకుండా వెలివేయబడినటువంటి వ్యక్తిని. మరలా ఇందాకటి పాఠమే మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఇరుకునబడినప్పుడు కలిగిన దర్శన దిద్దుబాటు, కొట్టడానికి అంగీకరించినప్పుడు కలిగిన దర్శన దిద్దుబాటు, పొరలు రాలటానికి అంగీకరించినప్పుడు కలిగిన దర్శన దిద్దుబాటు, ఇంకా అవిశ్వాసము, మృతతుల్యమైన విశ్వాసమును బాగు చేసుకొనుటకు ఆశించినప్పుడు కలిగిన దర్శన దిద్దుబాటు, ఇక్కడ వెలివేయబడినప్పుడు కలిగిన దర్శన దిద్దుబాటు. అయ్యా పరిసయ్యులు వెలివేసేశారు. ఎందుకో? ఈయనేమంటున్నాడు? యేసు అనేటటువంటి ఒక మనుష్యుడు నా కళ్ళకి బురద చేసి రాశాడు నాయన. ఆ యేసు అనే మనుషుడు, ఆయన పేరైతే తెలుసుకున్నాడు. యేసు అనే ఒక మనుషుడు బాగు చేశాడు నాయన. అయ్యా ఆ మనుషుడు పాపి, యేసు ఆయన పాపో కాదో నాకు తెలియదు నాయన, నా కళ్ళు అయితే బాగు చేశాడు. అసలు ఏం చేశాడు మళ్ళీ చెప్పు అని అన్నాడు. ఏమయ్యా మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? ఆయన గురించి ఎంత వివరంగా అడుగుతున్నారు అనేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది. ఏమిటా దుర్మార్గుడా, 10 సార్లు నిన్ను అడిగి 11వ సారి అయినా యేసు గురించి ఒక చెడ్డ మాట చెప్తావు అనుకుంటే ఆఖరికి ఏం చేస్తున్నావు? మాకే హితబోధ చేస్తున్నావా? ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని. అసలు వద్దుకో, ముందు నిన్ను వెలివేస్తే కానీ నీలో ఉన్న విశ్వాసం కూడా పోతుంది. అందుకని ఏం చేస్తాం? వెలివేసేస్తామని చెప్పి వెలివేసేస్తాం. అయ్యా
ఈ వెలివేతకి అంగీకరించాడే. ఈ వెలివేతకి అంగీకరించినందువలన చెప్పండి. ఇప్పుడు చదవండి అన్నమాట 9 ప్రారంభం 35 నుండి చదవండి. 9:35 చదవండి. పరిసయ్యులు యేసు విని, అంటే వెలివేయబట్టడానికి అంగీకరించలేదు అనుకోండి. వెలివేత వెలివేతను కూర్చిన వార్త ఆయన చెవిని పడలా, దర్శనం దొరికేదా? పరిసయ్యులు ఆయనను అతన్ని వెలివేసినని యేసు విని అతన్ని కనుగొని, అప్పుడు అన్నమాట ఆయన కనుగొని, నువ్వు వింటున్నావా, నువ్వు నమ్ముతున్నావా, దేవుని కుమారుడు గూర్చి నువ్వు విశ్వసిస్తున్నావు. అయ్యా ఆయన ఎవరయ్యా దేవుని కుమారుడు ఎవరండి? నువ్వు చూస్తున్నావు, నేనే అని అనేసరికి ఏం చేశాడు? అయ్యా నమ్ముతున్నానయ్యా, ఇప్పుడు నమ్ముతున్నా. ముందు యేసు అనే మనుషుడిగా తెలుసుకున్నాడు, ఇప్పుడు దేవుని కుమారునిగా తెలుసుకున్నాడు. కాబట్టి ఏమని పాఠం చెప్పుకుంటున్నాం? మహిమ పెండ్లి కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన. ఇంకొకసారి ప్రభువు యొక్క ఆ రూపము మన మనస్సులో ముద్రించబడిన తర్వాత చెప్పండి, సాధు సుందర్ సింగ్ గారికి మహిమనాథునిగా బయలుపరుచుకున్నారు. సాధు సుందర్ సింగ్ గారికి మహిమనాథునిగా బయలుపరుచుకున్నారు 16 ఏళ్ల ప్రాయంలో. తన జీవితకాలం అంతా కూడా ఎన్నో హింసలు పొందినప్పటికీ ఆ దర్శనం పోయిందా? ఆ ప్రభువును మర్చిపోయారా? ఆయన ఉన్నారయ్యా, నేను పాడు నూతిలో ఉన్నా కూడా, లామాల చేతిలో అక్కడ ఆ భయంకరమైన శవాలతో దుర్గంధంతో నిండినటువంటి బావిలో విసిరివేయబడినప్పుడు కూడా ఆయన నాలోనే ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు. ఎందుకు? ఆ దర్శనం యొక్క బలము అటువంటిది. ప్రభు యొక్క దర్శనం. అయ్యా ఈరోజు మాకు అనుగ్రహించిన ఆయన ఈ యొక్క దర్శన దిద్దుబాటును మాకు అందించు. ఈ దర్శన దిద్దుబాటే ఏం చేస్తుంది చెప్పండి? మహిమనాథునిగా మానవ పుత్రుని, మనుష్య కుమారుని, అలా రాసుకోండి, మనుష్య కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన దిద్దుబాటు. దాన్ని బ్రాకెట్లో పెట్టుకొని మహిమ పెళ్లి కుమారుని అనే దాన్ని మనుష్య కుమారుని మహిమనాథునిగా బయలుపరిచిన దర్శన దిద్దుబాటు. నిజమయ్యా, నీ మానవ స్థితిలో ఉన్న మహిమ స్థితి అంతా కనపడుతుంది. ఎప్పుడు? నీవే నాకు ఈ దిద్దుబాటు చేసినప్పుడు, దర్శన దిద్దుబాటులో తెచ్చినప్పుడు. తరువాత మహిమ స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొనుటకు మహిమారాధన నేర్పిన దర్శన దిద్దుబాటు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. మహిమ స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొనుటకు మహిమారాధన నేర్పిన దర్శన దిద్దుబాటు. ఈ ఒక్క పాయింట్ వివరించుకొని ముగించేసుకున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదవండి. యెహోషువ గ్రంథం 5:13 నుంచి 15 వరకు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. ఎవరు? యెహోషువ గారు. వాగ్దాన భూమిలో అడుగు పెట్టేసరికి ఆ ఎరుకో ప్రాంతంలో కనులెత్తి చూశారు. ఆయన కనులెత్తి చూసినప్పుడు దూసిన కత్తి, అంటే వరలో నుండి తీసి దూసినటువంటి కత్తి, చేతబట్టుకున్నటువంటి 180వ పేజీ కత్తి దూసినటువంటి ఒక సైన్యాధిపతి ఆయన దగ్గర నిలబడితే, ఒక యోధుడు ఆయన ఎదురు నిలబడితే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? నీవు ఇప్పుడు చదవండి, 13 నుంచి చదవండి. నా
జరిగిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది, ఈ పాపరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. కనుక ఈ సందర్భం ఒక చక్కని పాఠం ఉన్నది ఇందులో. యెహోషువ గారు ఉన్నారు, వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవటానికి యోర్దాను నది దాటి యెరికో మైదానంలో అడుగుపెట్టారు. నాట్ ఈవెన్ వన్ బ్యాటిల్ వాజ్ ఫాట్. ఒక్క యుద్ధం కూడా జరగల. జస్ట్ అట్లా యెరికో మైదానంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టి పెట్టగానే ఎవరు కనబడుతున్నారు? ఒక సైన్యాధిపతి కనబడుతున్నారు, ఒక యోధుడు కనబడుతున్నారు, వరదూసినటువంటి కత్తి తీసుకొని. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? నువ్వు మా పక్షాన ఉన్నవాడవా, మా విరోధుల పక్షాన ఉన్నవాడవా అంటే ఏమంటున్నారు ఆయన? నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. ఐఎమ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని సేనాధిపతిగా, ఆయన సైన్యములకు చెప్పండి సైన్యాధిపతిగా నేను వచ్చాను అని అన్నప్పుడు యెహోషువ గారు ఏమన్నారు? సాగిలపడి, యా నీ దాసునికి ఏం సెలవిస్తావు అని అడిగినప్పుడు ఏం చెప్పారు ఆయన? నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైంది, నీ పాదములకు చెప్పులు తీసేయి, పాదరక్షలు తీసేయి. యెహోషువ గారు వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోవడానికి ఆయనకి ఏం అవసరం లేదని చెప్పారు? ఆయన ధరించిన పాదరక్షలు అవసరం లేదని చెప్పారు, తీయించేశారు. ఇది ధ్యానంలో ఈరోజు సర్వారాధనలో మనం ధ్యానించిన అంశం. క్లుప్తంగా, పూర్ణంగా కాదు, క్లుప్తంగా. ఆత్మపూర్ణుడు కాదా ఎవరు? యెహోషువ. మరణమునకు సాదృశ్యముగా ఉన్న యోర్దాను నదిని దాటినవాడు కాదా? 3, దేవుని జనాంగములను వాగ్దాన భూమిలోకి ప్రవేశపెట్టినవాడు కాదా? అవును. అయినా ఆయనకు కూడా దిద్దుబాటు అవసరమా? అవసరం. ఏ దిద్దుబాటు? యెహోషువ, నీవు ఏవైతే వేసుకొని వచ్చావో ఐగుప్తు నుండి వేసుకొని వచ్చినటువంటి ఈ చెప్పులు ఏం చేయలేవు. వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోవటానికి సంచరించలేవయ్యా. సంచరించడానికి ఉపయోగపడవు కనుక నువ్వు తీసే. వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒక పని. ఏ పని? వాగ్దాన భూమిలో సర్వారాధన నేర్చుకో, సాగిలపట్టం నేర్చుకో. సాగిలపడ్డావా? యెహోవా సైన్యాలన్నీ కూడా నీ పక్షాన పోరాడతాయి. నువ్వు సాగిలపడలేదా? దేవుని సహాయాన్ని నువ్వు అందుకో. బాగా గుర్తుపెట్టుకోండి, యెహోవా పక్షముగా పరలోకం నుండి ఒక సైన్యాధిపతి దిగొచ్చారు. యెహోవా సైన్యములకు భూలోకపు ప్రతినిధిగా ఎవరొచ్చారు? యెహోషువ గారు వచ్చారు. ఈ భూలోకపు ప్రతినిధి ఏం చేయాల్సి వచ్చింది? యెహోవా సైన్యముల పక్షముగా దిగి వచ్చిన ఆ పరలోకపు సైన్యాధిపతి ఎదుట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పరలోకం ఎదుట మనం సాగిలపడితే పరలోకపు సహాయం మనకు అందుతుంది. భూలోకంలో మనం చేయాల్సిన పోరాటాల్లో మనకి జయం లభిస్తుంది. లేకపోతే ఏం చేయలేడు. స్వాధీనపరచుకోగలడా? దాటాడు, యోర్దాను దాటాడు, గెలవగలడా? కనుక ముందు సాగిలపట్టం నేర్చుకో అని వాగ్దాన భూమిలో ఏం నేర్పించారు పరలోకపు సైన్యాధిపతి? సాగిలపడితే నేను చేయాల్సినవి నేను చేస్తా. ఇప్పుడు నన్నే చూస్తున్నావు, నా వెనకాలన్న సైన్యాన్ని నువ్వు చూడటం లేదు. నా వెనకాలన్న సైన్యాన్ని చూడటం లేదయ్యా. యెహోవా సైన్యములకు అధిపతిగా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నిన్ను కలుసుకోవడానికి. నువ్వెవరివి?
నువ్వు దేవుని యొక్క భూలోకపు సైన్యములకు నువ్వు అధిపతివి. నీకు నేనేం చేయాలి? ఈ రోజున నీకు దిద్దుబాటు చేయాలి. దిద్దుబాటు చేయాలి అంటే నువ్వేం చేస్తావు? సాగిలపడి సర్వారాధన చేయి. సాగిలపడి సర్వారాధన చెయ్యాలి అంటే చెప్పులిప్పు. సంచారం చేసేవాళ్ళు ఏం చేయలేరు? సాగిల. ఇప్పుడు ఇదే కదా మనకంతా సమస్య అంతా. నువ్వు తిరగమాకంటే తలనొప్పి మనకి. సంచారం చేయొద్దంటే నా ఊపిరి కడుపు మీద కొడుతున్నాడు పాదిరి, పొట్ట మీద కొడుతున్నాడు అంటాం. సంచారం చేయొద్దయ్యా, సాగిలపడు సాగిలపడు అని. అయ్యా, మా మానవ స్థితి అంతా కూడా ఏదో కలోగంజో తాగి బ్రతకాలనేటటువంటి దీని మీదే ఉంటుంది తప్ప నువ్వు ఇచ్చేటటువంటి మహిమ సమృద్ధిలోనికి రావటానికి నా మానవ నైజం ఎప్పుడు కూడా అంగీకరించదు. కలోగంజో తాగి ఏం చేద్దాం? బతుకుంటే బొత్సాగు తింటాంలే అని ఏదో ఒకటి మానవ శక్తి మీదే ఆధారపడతాం తప్ప ఏం చెయ్యం? చెప్పండి. పరలోకపు సహాయాన్ని అందుకోం. అది విచారం. ఇక్కడ చెప్పండి, మహిమ స్వాస్థ్యమును స్వాధీనపరుచుకోవడానికి మహిమారాధన నేర్పిన దర్శన దిద్దుబాటు. నీ పక్షాన యుద్ధం చేయడానికి నేను కత్తి పట్టుకున్నాను. నీ పక్షాన నేను కత్తి పట్టుకొని వచ్చా. కాబట్టి ఇక నీకు కత్తితో పని లేదు. నీకు ఒకే పని ఉంది. ఏ పని? నన్ను కత్తినా? నేను సైన్యాధ్యక్షుడిని అయితే నన్ను కత్తి తీసేయమంటావా? ఎవరికి నేను భూలోకంలో యెహోవా సైన్యాలకు అంతటికి నేను అధిపతిని. నన్ను కత్తి తీసేయమంటే ఎట్లాగూ? నా కత్తి నాదే, నా పోరాటం నాదే. అమ్మా, నీ పోరాటం నీదే. అందుకే కదా ఇప్పుడు అటు ఉండట్లా ఇటు ఉండట్లా. ఇది అబ్బాది పెట్టిన ఇరుకు. ఇది అబ్రహాం గారి ఇరుకు కాదు. ఇది ఇప్పుడు మంది రెండింటికి జట్ట రేవడంటానే. అటు లేదు ఇటు లేదు. ఎందుకు? నా కత్తి నేను పడేయను. ఏమి? నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను. సాగిలి పడినందువలన ఏమైపోతుంది మనకి? చెప్పండి. అటు లేదు ఇటు లేదు. దీనికి ఏమని పేరు పెట్టారు? దీనికి అపవాది యొక్క ఇరుకు. అదేమో అబ్రహాము గారి ఇరుకు, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడేమో అపవాది వలన మనం అందరం ఏం చేయబడుతున్నాం? యా, ఒక్కసారి కనికరించండి. నిజమే, నువ్వు నాకు కత్తిచ్చావు, వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోవటానికి నన్ను సైన్యాధ్యక్షుడిగా చేశావు. అయినా నా కత్తికి బలం ఇవ్వాల్సింది, నా ఆలోచనకి జయం ఇవ్వాల్సింది, నా పోరాటాల్లో నాకు బలం ఇవ్వాల్సింది ఎవరు? పరలోకపు సైన్యాధిపతి. ఆ పరలోకపు సైన్యాధిపతిగా నువ్వు దిగొచ్చినప్పుడు, నా పక్షాన పోరాటానికి నువ్వు దిగొచ్చినప్పుడు, నీకు సహకరించకుండా నీకు వ్యతిరేకమైపోతేనో? నీ పక్షాన పోరాటానికి ఎవరు దిగొచ్చారు? ఆయనే దిగొచ్చారే. ఆయనే దిగొస్తే ఏమంటున్నావు నువ్వు పోరాడొద్దులే, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను కూడా చేస్తాను అంటున్నా. అక్కడేముంది చెప్పండి? అక్కడే చిక్కు ఉంది. ఏంటా చిక్కు? అటు ముందుకి వెళ్ళలేము, వెనక్కి పోలేము. వెనకాల యోర్దాను ఉంది, మళ్ళీ చీలిపోద్దా? ఇక చేయలేదే. ఇప్పుడు వెళ్ళామంటే ముంచేస్తుంది. వెనక్కి వెళ్తే యోర్దాను ఉంది, ముందుకు వెళ్తేనా చెప్పండి మింగేసేవాళ్ళు, ఫోర్కు పెట్టి నంచుకునేవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు? అనాకీయులు ఉన్నారు ఎదురుగా. ఆ అనాకీయులు ఎదురు నువ్వు చిన్న నువ్వెవరివి? అనాకీయులు ఎదుట నువ్వు నూడిల్స్ లాంటి వాడివి. అంటే ఏంటి? నూడిల్స్ని ఎట్టాగైతే మీరు గుచ్చుకుంటారో వాళ్ళు అదే కదా సాక్ష్యం చెప్పింది. అయ్యా, ఆకాశం అంటే అంత పొడుగు ఉన్నాయ్యా, వాళ్ళు నంచుకుంటారయ్యా. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేమి లేదు. వాళ్ళు ఇట వేలుతో ఇట తీస్తారు ఒక మనిషిని. ఎంత బలవంతుడైనా, అంత పెద్దవాళ్ళు వాళ్ళు. ముందు వాళ్ళు, వెనకాల యోర్దాను. ఎప్పుడు
చెప్పండి, నా కత్తి నాదే అని అనుకున్నప్పుడు ఆయనే మన పక్షాన పోరాటానికి వచ్చినప్పుడు అప్పగించాలి, ఆయనకి అప్పగించాలి. ఇక్కడ యెహోషువ గారు మొహమాట పడలేదు కనుక బహిరంగానికి యెహోషువ గారు యుద్ధాలు చేసిన అంతరంగంగా యెహోవా సేనాధిపతి ఏం చేశారో అన్నిట్లో యెహోషువకి జయం ఇచ్చేశారు. ఇక్కడ యెహోషువ మొహమాట పడలేదు కనుక యెహోషువ, అక్కడ సౌలు మొహమాట ఏమైపోతుందో, 7 రోజులు అయిపోయింది, ఒక పక్క మనుషులు వెళ్ళిపోతున్నారు, ఇంకో పక్క శత్రువులేమో అక్కడ మోహరించున్నారు. వీళ్ళు వెళ్ళిపోతే నేను ఎవరిని పెట్టుకొని యుద్ధం చేయాలా? నేను ఎవరిని పెట్టుకొని యుద్ధం చేయాలి? నా బలం తగ్గిపోతే నేనేమైపోతాను? నన్ను రాజుగా ఉంచినా ఏం ఉపయోగం? రాజుగా ఉంచినా ఏం ఉపయోగం? ఏం చేశాడు? మొహమాట పడి ఏదైతే ప్రవక్త నేను చేస్తాను నువ్వు వెయిట్ చేయాలన్నాడో ఈయనే చేసేసాడు. అంటే దేవుడు ఏది చేయాలనుకున్నారో దానిని ఈయనే చేశాడు. ఎవరు? సౌలు. కానీ ఇక్కడ యెహోషువ ఏది దేవుడు చేయాలనుకున్నారో దానిని దేవునికి అప్పగించాడు. ఏం చేయడం ద్వారా? మాటం లేకుండా, తన పెద్దరికాల మీద మనసు లేకుండా, తన ఆధిక్యతల మీద మనసు లేకుండా సాగిలిపడ్డాడు. ఎవరు చెప్పారు సాగిలిపడడం? చెప్పలేదు. యెహోవా సేనాధిపతిగా వచ్చావా? నువ్వు నా నాయకుడుగా వచ్చావా? నాకంటే ముందు వచ్చావా? నేనన్నా ఇప్పుడు వచ్చాను ఇక్కడికి, నువ్వు నాకంటే ముందు వచ్చేసావు అని చెప్పి ఏం చేశారు? ఇప్పుడు కూడా మన ప్రతి కష్టంలో, మన ప్రతి ఇరుకులో ప్రభువుని ముందు పెట్టుకోవటంలోనే మన జయం అంతా ఉంది. నువ్వు ముందు పెట్టుకోకపోయినా నీకంటే ముందే ఆయన వచ్చి ఉంటా ఏం చేయడానికి? సహాయం చేయడానికి. కానీ మనం ఏం చేయము, మానవ స్థితిని బట్టి అంతగా ఆయన మీద మనసు పెట్టుకోము కాబట్టి ఆయన్ని చూడలేము. మనకంటే ముందు వచ్చిన ఆయన చేసే సహాయాన్ని కూడా అనుకోలేదు. కనుక ఇక్కడ ఇదే ఒక సాలిడ్ ఏంటంటే, నాయన ఐగుప్తులో నిలుచుకొచ్చి చెప్పులతో ఇక్కడేదో సంచరించి నేనేదో అది చేస్తాను అనుకుంటున్నా, నీ వల్ల కాదు. ముందత్తి ఆ చెప్పులు తీసి సాగిలు పట్టడం నేర్చుకో, సర్వారాధన చేయి, స్వాస్థ్యం అంతా స్వాధీనపరుచుకుంటావు. ముందు సర్వారాధన చేయి, సాగిలు పట్టడం నేర్చుకో. కాబట్టి ఇప్పుడు గుండెల మీద రాసుకోవాలి. ఏమని చెప్పండి? సాగిలపడు వారే స్వాధీనపరుచుకొనగలరు. ఇంకొక మాట కూడా కలపండి, రాయండి ఆ మాటలు. ఇప్పుడు రాయండి. దేవునికి పెద్ద అక్షరాలతో రాయండి అనే మాట. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యమే అని సాగిలపడువారు సమస్తమును చెప్పాలా? రాసేవాళ్ళు చెప్పాలా? చిన్నపిల్లలు స్వాధీనపరుచుకొనగలరు. కాబట్టి మనందరికీ ఉంది ఏమని? అంతా దేశం అంతా చుట్టేయాలి, తిప్పేయాలి, ఒక క్షణం ఇట్లా అనగానే ఏమైపోవాలా? మొత్తం లోకం అంతా పడిపోవాలి. ముందుగా కొంచెం హిందీలో కర్లో దునియా ముట్టిమే, ముట్టి అంటే ఇది హిందీలో. కర్లో దునియా ముట్టిమే అని అంటే లోకం అంతటిని అరచేతిలో తీసుకో. ఇంగ్లీష్లో టేక్ ద వరల్డ్ ఆన్ యువర్ స్ట్రైట్. ఇది ఎప్పుడో పాతకాలం నాటి గవాస్కర్ అడ్వర్టైజ్మెంట్, దినేష్ షూటింగ్స్. టేక్ ద వరల్డ్ ఆన్ యువర్ స్ట్రైట్. లోకాన్ని నీ వైపుకు మళ్ళించుకో. ఎందులో ఉంది ఆ మాటల యొక్క నెరవేర్పు అంతా కూడా లోకం ఏదైతే చెప్పిందో దాని నెరవేర్పు ఎక్కడుంది? ఈ మహిమ పెండ్లి కుమారుని యొక్క
మహిమ దర్శన దిద్దుబాటు ఎదుట సాగిలపట్నంలోనే ఉంది. ఏమని ఏమని యా అదే కదా, ఆ లోపల ఉన్న చిన్న విత్తనం తీసేశారు. ఎవరికి? అపవాది ఎదుట నీతిమంతుడు, అపవాది ఎదుట భక్తిపరుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చినటువంటి యోబు గారిలో నుండి చిన్న విత్తనం ఒకటి తీసేశారు. ఏంటి ఆ విత్తనం? స్వనీతి అనే విత్తనం. ఆ విత్తనం పోయిన తర్వాత ఏమన్నారు ఆయన అంటే, ఆ బ్యాడ్ సీడ్ పోయిన తర్వాత ఏమన్నారు? నీవు సమస్తము చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదా, నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను, సాగిలపడు. ఒకసారి అక్కడ దాకా ఆ దర్శనంలోనికి వెళ్ళిపోతే ఉండకూడదు ఏది, ఉండకపోతే నువ్వు చేసేది ఒకే పని. ఏ పని? ఉండకూడదు ఏదో ఒకటి ఉంటుందా, అప్పుడే మన భాషలో చెప్పుకోవాలంటే తోక ఆడతా ఉంటుంది. ఏంటి? అది చేయాలా, ఇది చేయాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏదో తాపత్రయం, ఏదో తపన. ఆయన తలగా చేస్తానంటే నీకెందుకు తోకలో భాగం? తోకలు తగిలించుకునేది ఎందుకు? తోక ఊపుకునేది ఎందుకు? తోక స్వభావమే ఏమిటి? ఊపటం. తోక స్వభావమే ఊపటం. ఆయన నీకు నియమించిన స్థానం ఏంటి? తోక ఎవరిది? వాడిది. తోక వాడు నీకు ఇచ్చినటువంటిది. వాడి దగ్గర వాడి యొక్క మాటని మనం ఏం చేయకూడదు, నెరవేర్చుకోకూడదు. మనం అంటే ఏమిటి అంటే, మనలో మానవ స్థితి ఉన్నంత వరకు మనం ఏం చేయలేము, సంపూర్ణంగా సాగిలపడలేము. నువ్వు సాగిలపడతావా? ఏంటి ఆయన విడిచిపెడతాడా? లేకపోతే సాగిలపడిన వాడిని సర్వాంగ బలిగా అర్పించేస్తాడా? ఏమి లేకుండా కాదే. సాగిలపడిన ప్రతి ఒక్కరిని నిలవబెట్టారే, అయినా మనం ఏం చేయలేము, అంతగా ఆయన్ని నమ్మలేం కాబట్టి ఏమంటాం? చెప్పాలా? నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను అంటాం కదా. అందుకే ఏం చెప్పుకున్నాం? నువ్వు చేసేది నువ్వు చేసేది, నేను చేసేది నేను చేస్తానంటే రెంటికి చెడ్డ రేవడి ఏంటో ఆ మాట తెలుగు డిక్షనరీ వెతకండి. రేవడి అంటే ఏంటో తెలుస్తుంది మనకి. కొన్ని తెలుగులో మంచి మంచి మాటలు ఉన్నాయి. జనకులు అన్నారట, తెలుగువారు జనకునితో ప్రభు అన్నారట, తెలుగువారు తమ హృదయాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నేను నీతో తెలుగులోనే మాట్లాడతాను అబ్బాయి అన్నారట దేవదాసయ్య గారు ప్రభు. ఎందుకు తెలుగువారు తమ హృదయాన్ని నాకు ఇచ్చారనే మాటకు అర్థం ఏంటి? ఈ తెలుగు వాళ్ళకే బయలుపడింది. ఏమిటి? మహిమ పెండ్లి కుమార్తె యొక్క ఏర్పాటు అంతా కూడా బైబిల్ మిషన్ ద్వారా తెలుగు వారికి బయలుపడింది కదా. కనుక వీరు తెలుగు వారు నాకు ఇచ్చారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడతాను నీతో అన్నారు. ఆయన అన్ని భాషలు మాట్లాడగలిగిన సరే. కనుక మన భాష మీద కూడా మన పిల్లలకి కొంత మనం ఏం చేయాలా? అవగాహన కలిగించాలా, అభిమానం పెంచాలా. అవగాహన కలిగితే ఏనాయన అభిమానం పెరుగుతుంది. సరే. కనుక అయ్యా మహిమ పెండ్లి కుమారుడ, ఈరోజు నీ దర్శన దిద్దుబాటు ద్వారా నా ఎదుట కూడా మహిమ స్వాస్థ్యాన్ని ఇచ్చావు. ఈ మహిమ స్వాస్థ్యాన్ని నేను స్వాధీనపరుచుకోవాలి అని అంటే నాకేం అవసరం? సాగిలపడేది అవసరం. నేను నా పాదరక్షలు తీసేయకుండా నేనేం చేయలేను? పాదరక్షలే నా మానవ స్థితికి సాదృశ్యం. కాళ్ళకున్న పాదరక్షలు, పాదాలకున్న పాదరక్షలు, చేతులకున్న కత్తి, రెంటిని ఏం చేయాలా? ప్రక్కన పెట్టి సాగిలపడాలా? సర్వారాధన సంపూర్ణం చేసుకోవాలా? సర్వారాధన సంపూర్ణం చేసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను చేయాల్సినవన్నీ కూడా నువ్వు చేసి స్వాధీనపరుస్తావు. రైట్. తర్వాత ఇంకేం చెప్పమంటారు? ఇది చెప్పి ముగిస్తానన్నాను కదా.
సరే ఊరికే రాసుకోండి, ఊరికే రాసుకోండి. ఎన్నో పాయింట్? 7వ పాయింట్. ముఖము చూచి మనస్సులోని మాయను మటుమాయం చేసిన దర్శన దిద్దుబాటు. ముఖము చూసి మనస్సులోని మాయను మటుమాయం చేసిన దర్శన దిద్దుబాటు. పెళ్లి కుమారుడు కనుక మన ముఖం చూస్తే, పెళ్లి కుమారుడు మన ముఖం చూస్తే మనసులోని మాయ కనపడుతుంది ఆయనకి. ఆయనకి ఏం కనపడుతుంది? మనసులోని మాయ కనపడుతుంది. నిజమా? నిజం. ముఖం చూస్తే చాలు ఆయనకి ఏ మనసులో ఏ మాయ ఉందో ఆయనకి కనపడుతుంది. ఇప్పుడు చదవండి, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 3:9-10 లేదా 3:10. అయ్యా పౌలు గారు అంటున్నారు, నేను మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్నటువంటి మీ లోపములను నేను సరిదిద్దాలనుకుంటున్నాను అన్నారు. నేను మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీసారా? తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఈ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నప్పుడు అనుగ్రహించుకొని రాత్రి మొదలు దేవుడిని వేడుకుంటున్నా, నాకు అనుగ్రహించు, నాకు అనుగ్రహం దయచేయి. ఏ అనుగ్రహం? నేను మీ ముఖాలు చూడాలా? మీ ముఖాలు చూసి ఏం చెయ్యాలా? మీ విశ్వాసములోని లోపములు సరిచేయాలి. కాబట్టి అక్కడ విశ్వాసంలోని లోపాలు సరిచేయబడుతున్నాయి, ఇక్కడ మనసులోని మాయలన్నీ కూడా మటుమాయం చేయబడుతున్నాయి. అయ్యా ఒక్కసారి దర్శన దిద్దుబాటులోనికి తీసుకురయ్యా. ఇంగ్లీష్లో బార్నికల్స్ అంటారు. ఇంగ్లీష్లో బార్నికల్స్ అని అంటే అర్థం ఏంటంటే సముద్రంలో ఉండేటటువంటి దీస్ ఆర్ ఆల్ ద సీ పారాసైట్స్. సముద్రంలో ఉండేటటువంటి పరాన్నజీవులు అంటే ఇంత గుళ్ళకలాగా ఉంటాయి అన్నమాట. అవి రకరకాలైనటువంటి జంతువులు, బార్నికల్స్ అనేటటువంటివి. అవి ఏం చేస్తాయి? అవి సముద్రపు జీవుల్ని పట్టి వాటి మీద బ్రతుకుతూ ఉంటాయి. వాటి రక్తాన్ని పీల్చుకుంటా. ఎట్లాగో నల్లులు ఏమంటారు, పేరు పైన తల్లో బట్టి మన రక్తాన్ని పీల్చుకొని బతుకుతూ ఉంటాయో అట్లా బార్నికల్స్ ఏం చేస్తాయి చెప్పండి? ఆఖరికి పెద్ద పెద్ద తిమింగలాల్ని సైతం, తాబేల్ని, తిమింగలాలను అన్నింటినీ పట్టి వాటికి చాలా బాధ వాటికి పాపం. అట్లా ఆ బార్నికల్స్ లాంటివి రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ విశ్వాసికి ఈ లోకములో ఉండేటటువంటి మాయలు తెలియకుండా తగులుకొని ఏం చేస్తాయి? ఆత్మ జీవాన్నే పీల్చేస్తూ ఉంటాయి. ఆత్మ జీవాన్ని ఏదో ఒక విధంగా తగ్గించేస్తూ ఉంటాయి. ఆ తిమింగలను తీసేసుకోగలదా? ఆ తాబేలు తీసేసుకోగలదా? వాటిని తీసేసుకోగలదు. ఎవరో ఒకళ్ళు ఏం చేయాలంటే వాటిని చెక్కేయాలి. అలా చెక్కేస్తే కానీ అవి దాంట్లో నుంచి బయటపడతాయి. అట్లాగే ముఖ దర్శనం ఏం చేస్తుంది? పెండ్లి కుమారుడి యొక్క ఈ దిద్దుబాటు దర్శనము లేదా ఈ దర్శన దిద్దుబాటు ఏం చేస్తుంది? ఏవైతే నువ్వు తొలగించుకోలేకుండా ఉన్నావో, ఏవైతే నీకు ఇష్టం లేకుండా నిన్ను బాధిస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మటుమాయం చేస్తుంది. అది భావం. రైట్. తర్వాత మానవ త్రిత్వమును మహిమ మేఘమెక్కించుచున్న దర్శన దిద్దుబాటు. మానవ త్రిత్వమును మహిమ మేఘమెక్కించుచున్న దర్శన దిద్దుబాటు. ఆయనను చూచిన అంతయు శరీరం. అంతట్లో ఏముంది చెప్పండి? శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. చివరిది మహిమ సహనముతో. చివరిది మహిమ సహనముతో మహిమ పూర్ణతనిచ్చిన దర్శన దిద్దుబాటు. ఫిలిప్పి 4:5. ఫిలిప్పి 4:5. మహిమ సహనముతో మహిమ దిద్దుబాటును మహిమ పూర్ణతనిచ్చిన దర్శన దిద్దుబాటు.
ఇక్కడ ఫిలిప్పి 4:5లో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని ప్రభు సమీపంగా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ నియర్. నీ కనులకు సమీపంగా ఉన్నాడు, నీ ముఖబింబానికి సమీపంగా ఉన్నాడు, నీ ఊపిరికి సమీపంగా ఉన్నాడు, నీ కనులకు సమీపంగా ఉన్నాడు, నీ హృదయానికి సమీపంగా ఉన్నాడు, నీ ఆత్మకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి నీ సహనమును సకల జనులకు అన్ని దిద్దుబాట్లన్నింటిలోకి ఇది చాలా గొప్ప దిద్దుబాటు. ఏమిటి దిద్దుబాటు? సహన సంపూర్ణత. దాని పేరే సహన సంపూర్ణత ఈజ్ ఈక్వల్ టు మహిమ సహనము. మహిమ చాలా కష్టం ఇది. ఈ దిద్దుబాటు కనుక మనకు వచ్చేస్తే, ఈ మహిమ సహనం కనుక మనకు వచ్చేస్తే ఇక అంతా జయమే. మనకి ఇక అంతా కూడా జయమే. అయ్యా, ఈ మహిమ సహనముతో మహిమ పూర్ణతని ఇచ్చుచూ ఉన్న ఈ దర్శన దిద్దుబాటులో నన్ను పరిపూర్ణురాలుగా చేసుకో, పరిపూర్ణునిగా మార్చుకో అని ఏం చేయాలి? అందరం వేడుకోవాలి. ఈ మహిమ సహనంలోనే ఏముంది? మహిమ పూర్ణమంతా ఉంది. మహిమ సహనముతో మహిమ పూర్ణతనిచ్చిన దర్శన దిద్దుబాటు. అన్నిటినీ ఏం చేయాలా? అన్నిటినీ ఓర్చుకోవాలంటే జనకుని ప్రతి మాట అవసరం. ఏమని రాసుకోవాలా? అన్ని సమస్యలకి అన్ని బ్యార్నకల్స్కి ఏమని రాసుకోవాలా? అన్నిటికీ ఆయనేసి తెలుసునా, ఉన్నవి లేనివి కష్టమైనవి ఇంకేమైనా ఉన్నాయా అని అడగాల. దేన్ని? లోపల మనిషిని. ఇంకేమైనా ఉందా చెట్టా అది బయటికి? ఇంకేమైనా కష్టాలుంటే బయటికి చెప్పాయా? నువ్వు చాలా మంచి మనిషివి కదా, అన్నీ చెప్తే నేను తట్టుకోలేనని అన్నీ చెప్పు. అప్పుడప్పుడు చెప్తావు. నువ్వు గుడికి వెళ్ళేటప్పుడే చెప్తావు నువ్వు కదా. నేను ఏదైనా ప్రాంతంలో కూర్చోవాలనుకున్నప్పుడే చెప్తావు పనులన్నీ కూడా. ఇంకేమన్నా ఉన్నాయేమో చెప్పు అని అడిగి ఏమనాలి? ఆ మనిషితో, లోపల మనిషితో నిజమే. ఇవన్నీ మేము చెప్పుకోవటానికి మాకు చాలా సులభమైన, వీటన్నిటినీ పాటించాలి అని అంటే కష్టమయ్యా. ఈ కష్టం అంతటినీ కూడా ఇష్టం చేసుకోవాలంటే నాకేముండాలా చెప్పండి? ఒకరోజు చెప్పుకున్నాం కదా, నీ ఆత్మకి ఆయనతో సమాధాన పడే స్థితి కావాలి. నీ బహిరంగానికి ఆయనతో, నీ శరీరానికి సమాధాన పడే స్థితి కావాలి. నీ హృదయానికి ఆయన దిద్దుబాటుతో సమ్మతి పడే స్థితి కావాలి. అట్లాగే నీ ఆత్మకు ఆయనతో, ఆయన దర్శన దిద్దుబాటుతో సంబంధపడే స్థితి కావాలి. ఆత్మకి సంబంధపడే స్థితి కావాలి, హృదయానికి సమ్మతిపడే స్థితి కావాలి, నీ శరీరానికి సమాధానపడే స్థితి కావాలి. సమాధానం. ఈ శరీరానికి సమాధానం పట్టడం అంటే సాగిలు పట్టమే సమాధానం పట్టడం. సాగిలు పట్టమే సమాధానం. అంతే. యా, కనికరించండి, కనికరించండి. ఎందుకు? ఇవన్నీ మేము చెప్పుకోవటానికి మాకెంతో సంతోషంగా ఉన్నా, వీటిని ఆచరించాలి, పాటించాలంటే చాలా కష్టమైన విషయం. ఈ కష్టం మాకు ఇష్టంగా మారాలి అని అంటే మా మానవత్వానికి 3 ఉండాలయ్యా. మా మానవత్వానికి ఈ 3 ఉన్నప్పుడు ఈ దర్శన దిద్దుబాటే పరిపూర్ణం చెప్పుకొని పరిశుద్ధాత్మ తండ్రి సహాయాన్ని వేడుకొని ఏం చేద్దాం చెప్పండి? దర్శన దిద్దుబాటు యొక్క మహిమ నెరవేర్పులలోనికి, ఈ మహిమ నెరవేర్పులతో మహిమనాథుడు మనలను అలంకరించి మహిమ గల వధువుగా ఈ పరిగ్రహ సంవత్సరంలో మహిమ గల వధువుగా మహిమ మేఘమెక్కించునుగాక. స్తోత్రములు.
మా యొక్క మానవ జ్ఞానమును బట్టి మానవాంతరంగముతో మేము ధ్యానించిన ఈ మానవ మాటలను దాటి మానవ ధ్యానములను దాటి నీ మహిమ దర్శన దిద్దుబాటు నైనా ఏమై ఉన్నదో దాని నిజానుభవం ఏమై ఉన్నదో నిజ అంతస్తు ఏమై ఉన్నదో మేము సాగిలపడి సార్థకపరుచుకొనగలిగిన ధన్యత సహన సంపూర్ణతలోనికి వెళ్ళి మేము మహిమ పూర్ణతలో సార్థకపరుచుకొనగలిగిన ధన్యత నాకు నీ దేని బిడ్డలకు దయచేయండి. ప్రాణప్రియుడైన క్రీస్తున్నాను సాగిలపడి స్థితి సమర్పించున్నాము పరమ తండ్రి.